లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఎవరిని అడిగినా గూగుల్ చేయమనో లేదా మోటివేషనల్ బుక్స్ చదవమనో అంటారు. కానీ వాటన్నిటికి మూలం భగవద్గీతలో ఉంది. అర్జునుడు ఒక వారియర్. మనం కూడా మన లైఫ్స్‌లో వారియర్‌మే. మన యుద్ధంలో మనం గెలవాలంటే కృష్ణుడు చెప్పిన స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలి. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ భగవద్గీత. గీత చదవడం అంటే కృష్ణుడితో మాట్లాడడం. గీతను ఆచరించడం అంటే కృష్ణుడిని మనతో ఉంచుకోవడం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏ వీడియో ఇవ్వని సాటిస్ఫాక్షన్ నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. మనం ఏదైనా పని చేసేటప్పుడు రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. కృష్ణుడు ఏమన్నాడంటే, నీకు పనిచేసే అధికారం మాత్రమే ఉంది, దాని రిజల్ట్ పైన కాదు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడమే గీత చెప్పే గొప్ప పాఠం. గీతలో ఒక మాట ఉంది, నీ మనసును నువ్వు కంట్రోల్ చేస్తే అది నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, లేదంటే అదే నీకు బిగ్గెస్ట్ ఎనిమీ అవుతుంది. నిన్న నీది కానిది ఈరోజు నీది అయ్యింది, రేపు అది ఇంకెవరిదో అవుతుంది. మార్పుని యాక్సెప్ట్ చేయడం వల్ల ప్రశాంతత దొరుకుతుంది. గీతను ఒక మత గ్రంథంలా కాకుండా మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్లా చూడమని అందరికీ చెప్తున్నాను. అది ఏ ఒక్కరికో సంబంధించినది కాదు, ప్రతి మనిషికి సంబంధించింది. గీత చదవడం వల్ల సమస్యలు మాయమైపోవు, కానీ ఆ సమస్యలను ఎలా ఫేస్ చేయాలో తెలిసే ధైర్యం వస్తుంది. గీతలో ఒక మాట ఉంటుంది, అతిగా తినేవాడు అసలు తిననివాడు, అలాగే అతిగా నిద్రపోయేవాడు అసలు నిద్రపోనివాడు సక్సెస్ని ఎప్పుడు సాధించలేడు. లైఫ్లో సరైన ఆహారం, విహారం, నిద్ర ఉంటేనే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. చదువుకునేటప్పుడు ఫోన్ చూడాలనిపించడం, ఆఫీస్లో వేరే ఆలోచనలు రావడం కామన్. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీ మనసు నీ కంట్రోల్లో ఉంటే అది నీకు పవర్ఫుల్ టూల్. అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. అదే మనసు నిన్ను డైవర్ట్ చేస్తే అది నీ పతనానికి దారి తీస్తుంది. రోజుకు 10 నిమిషాల మెడిటేషన్ మనసును కంట్రోల్ చేయడానికి గీత చెప్పిన బెస్ట్ టెక్నిక్. అర్జునుడు యుద్ధ భూమిలో చేయాలా వద్దా అని కన్ఫ్యూజ్ అయ్యాడు. మనకు కూడా కెరీర్లో ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. నీ ఎమోషన్స్ని పక్కన పెట్టి నీ ధర్మం ఏంటో ఆలోచించు. ఒక పని కష్టంగా ఉన్నా అది నీ బాధ్యత అయితే వెనకడుగు వేయకుండా పూర్తి చేయి. గీత అనేది చనిపోయిన తర్వాత మోక్షం కోసం చదివేది కాదు, బ్రతికి ఉన్నప్పుడు సంతోషంగా, ధైర్యంగా ఎలా జీవించాలో నేర్పే సక్సెస్ మాన్యువల్. మనం ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు భయం వేస్తుంది. అర్జునుడికి కూడా ఇదే జరిగింది. అప్పుడు కృష్ణుడు 3 విషయాలు చెప్పాడు. బుద్ధిని ఉపయోగించు. ఎమోషనల్స్లో ఉన్నప్పుడు, బాగా కోపంగా ఉన్నప్పుడు లేదా బాగా బాధగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవద్దు. మనసు ఎప్పుడు ఎమోషనల్గా ఉంటుంది, కానీ బుద్ధి లాజిక్గా ఉంటుంది. బుద్ధితో ఆలోచించి డెసిజన్ తీసుకో. నీ స్వధర్మం ఏంటి? వేరే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారని నువ్వు అవ్వాల్సిన అవసరం లేదు. నీ నేచర్ ఏంటి? నీ టాలెంట్ ఏంటి? నీకు ఏ పని చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది? దాని ప్రకారం నిర్ణయం తీసుకో. చాలామంది ఇది నేను చేయగలనా, నా వల్ల అవుతున్నా అని భయపడతారు. దీనికి గీత ఇచ్చే బూస్ట్ ఇది. ఆత్మవిశ్వాసం. నువ్వు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, నీ లోపల ఒక అంతులేని శక్తి ఉంది. దానికి చావు లేదు, ఓటమి లేదు. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. భయాన్ని వదిలేయి. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు. అంటే నీలోని విల్ పవర్ని ఎవ్వరూ ఆపలేరు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడమే అతిపెద్ద పాపం. పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి? స్టూడెంట్స్కి ఫ్రెండ్స్తో, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కొలీగ్స్తో గొడవలు రావడం సహజం. ఎదుటి వారిలో దైవాన్ని చూడడం వలన అందరిలోనూ అదే దైవం ఉందని తెలిసినప్పుడు మనం ఎవరిని తక్కువ చేసి చూడము, ఎవరితోనూ అనవసరంగా గొడవ పడము. కోపం మనిషిని నాశనం చేస్తుంది. కోపం వల్లే భ్రమ కలుగుతుంది, భ్రమ వల్లే బుద్ధి నశిస్తుంది. అందుకే గీత క్షమను ఒక గొప్ప ఆభరణంగా చెబుతుంది. కురుక్షేత్రం అనేది ఎక్కడో ఉన్న మైదానం కాదు, అది ప్రతిరోజు మన మనసులో జరిగే పోరాటం. కృష్ణుడు అంటే ఎవరో కాదు, మన లోపల ఉండే వివేకం. ఆ వివేకాన్ని మనం ఫాలో అవుతే లైఫ్లో ఏ యుద్ధమైనా గెలవచ్చు. మీకు లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు గీతలో ఏదో ఒక పేజీ తీసి చదవండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. గీత చదవడానికి ముసలివాళ్ళు అవ్వక్కర్లేదు. ఇందులో మూఢనమ్మకాలు ఉండవు,
కేవలం మైండ్ మరియు ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేయాలో చెప్పే అద్భుతమైన సైకాలజీ ఉంటుంది. గీతను కేవలం ఒక పుస్తకంలా కాకుండా ఒక ఫ్రెండ్లా చూడండి. మీరు ఒక్క అడుగు వేస్తే గీత మిమ్మల్ని 10 అడుగులు ముందుకు నడిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.